విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్ళడానికి 77 మీటర్ల వెడల్పుతో కనెక్టివిటీ రోడ్డుపై ప్రణాళిక సిద్ధం చేశాం. అప్పుడు ఆ శాఖ కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి గడ్కరీ గారి చేత ఒప్పించాం. ఆ ఒప్పించినటువంటి విషయాన్ని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో వీడియోలో కూడా వివరంగా వివరించినటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. భోగాపురం ఎయిర్పోర్టు తానే కట్టినట్టు, తానే ప్రారంభిస్తున్నట్టు, తానే జాతికి అంకితం చేస్తున్నట్టు చెప్పి క్రెడిట్ చోరీ చేసేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది అలవాటు ఆయనకి, కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెబుతున్నా. మొత్తం క్రెడిట్ అంతా ఆయనకి దక్కుతుందనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్, దీన్ని కూడా హెచ్ఓడిస్ మీటింగ్లో మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమంటాడు? 12,000 కోట్ల సాయంతో విశాఖ ఎయిర్పోర్ట్ని కాపాడుకున్నాం అంటున్నాడు. 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము కాపాడుకున్నాము అంటున్నాడు. ఆ 12,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ని ధారాదత్తం చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాడు తప్ప కాపాడుకోవడం కోసం ఉపయోగించడం లేదనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇవాళ దానిలో ఇప్పటికే 2 దఫాలుగా 1,590 మంది రెగ్యులర్ ఉద్యోగులను విఆర్ఎస్ ద్వారా ఇంటికి పంపించారు. ఈ 12,000 కోట్ల రూపాయలు కూడా దానికి ఉన్న బాకీలు తీర్చేసి ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ని స్లోగా ప్రైవేటీకరణ చేసి దశల వారీగా దీన్ని అమ్మాలనేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సాకరించి చేస్తూ 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి విశాఖ ఎయిర్పోర్ట్ని, విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడామని డప్పాలు కొట్టుకునేటటువంటి పచ్చి అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని, దీన్ని కూడా ప్రజలు గమనించాలని ఈ సందర్భంగానే మనం